నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తిరుమలను 7 కొండలుగా గుర్తించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా నానే అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ అసలు తిరుమల అంశంలో 7 కొండలు ఏంటి, 2 కొండలు ఏంటి, అసలు చరిత్రలో ఏం జరిగింది, ఇటువంటి అంశాలన్నీ కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరైతే ఇది ప్రేక్షకులకు కానివ్వండి, మాకు కానివ్వండి బాగా వివరిస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు తిరుమలను 7 కొండలుగా గుర్తించింది మా నాన్నే అని చెప్తూ ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు 2 కొండలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపాదిస్తే దానిపైన పోరాడి చంద్రబాబు నాయుడు గారు 7 కొండలుగా గుర్తించారు అని చాలామంది చెప్తుంటారు. ఈ కన్ఫ్యూజన్ కాకుండా అసలు చరిత్రలో జరిగినటువంటి నిజాలు ఏంటి చెప్తారా కొంచెం? ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను. తిరుమల తిరుపతికి 7 కొండలని గుర్తించింది మా నాన్నే అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటి? అంటే 7 కొండలు ఈయన పుట్టినప్పటి నుంచి వీళ్ళ నాన్న పుట్టినప్పటి నుంచే ఉన్నాయా? అంతకుముందు లేవా? వెంకటేశ్వర స్వామి వీళ్ళతోటి పుట్టాడా? ప్రధానమైన ఇది ఇక్కడ 7 కొండలు గుర్తించింది మా నాన్నే అని చెప్పటమే ఇది ఒక పెద్ద కుట్ర. ఎందుకో చెప్తా నేను. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, ఎప్పుడు ఎన్నికయ్యాడు? 2004లో ఎన్నికయ్యాడు. 2005 సంవత్సరం సెప్టెంబరు 16వ తారీఖున ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో నెంబరు 338. 2005 సెప్టెంబర్ 16వ తారీఖు. నేను డేట్లు జీవో నెంబర్లతో సహా చెప్తూ ఉన్నా. దాన్ని పరిశీలించుకోవచ్చు మీకు ఎక్కడన్నా దొరికితే. లేకపోతే నేను జీవో నెంబరు, ఆ జీవోలో ఏముందో కూడా చెప్తాగా. 2005 సెప్టెంబర్ 16వ తారీఖున 338 జీవోని రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు. ఆ జీవోలో ఏమున్నది అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 కొండలు అని ఉన్నది. 2 కొండలు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి 2 కొండలు, అంటే తిరుపతి వెంకటేశ్వరుడికి 2 కొండలు మాత్రమే ఉంటాయి అని జీవో నెంబర్ 338 సెప్టెంబర్ 16వ తారీఖు 2005 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే అప్పటి నుంచే కదా అక్రమాస్తులు ప్లాన్ చేసుకున్నది. మరి ఇది ఎట్లా మర్చిపోయాడు? 338 జీవోని జగన్మోహన్ రెడ్డి కన్వీనియంట్గా సైడ్ లైన్ చేస్తూ ఉన్నాడు. ఈ 338 జీవోలో ఏమున్నది అంటే, తిరుమల కొండపై ఉన్న ప్రాంతాన్ని, ఇంగ్లీష్లో ఉంది జీవో, తెలుగులో రాసుకొని మీకు చెప్తాను. తిరుమల కొండపై ఉన్న ప్రాంతాన్ని సాధారణ గ్రామ పంచాయతీ పరిధి నుండి వేరు చేసి ప్రత్యేక ధార్మిక పరిపాలనా ప్రాంతంగా గుర్తించే ప్రక్రియకు ఈ జీవో జారీ చేశారు. దాన్ని స్పెషల్గా డివైడ్ చేశారు. అంటే 7 కొండల్ని 2 కొండలు వెంకటేశ్వర స్వామికి, 5 కొండలు పంచాయతీ, గ్రామ పంచాయతీ, సపరేట్ గ్రామ పంచాయతీకి డివైడ్ చేశాడు రాజశేఖర రెడ్డి 338వ నెంబరు జీవోలో 2005 సంవత్సరంలో. ఈ ఉత్తర్వు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు కదా, పాలనాధికారికి అతని పర్వ్యూ జ్యూరిస్డిక్షను కేవలం 2 కొండలకే పరిమితం. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పటం మానుకో. ఎందుకు అంటే, ఇంకా మాలాంటి జర్నలిస్టులు ఉన్నారు, వాస్తవాలు బయటికి తీసుకొచ్చి ప్రజల ముందర పెడతారు. నువ్వు చెబితే నీ క్రైస్తవ సంఘాలు, నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే వింటారు. నేను చెబితే సాధారణ పబ్లిక్ వింటారు, హిందువులు వింటారు. అందుకని నువ్వు తప్పులు చెప్పటం, అబద్ధాలు చెప్పటం మానుకో. దీని మీద ఈ జీవో వచ్చింది కదా, 338
జీవో వచ్చిన తర్వాత చాలా కాలం పాటు దీన్ని గోప్యంగా ఉంచారు. రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జీవోలు అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే ప్రభుత్వ ఉత్తర్వులు, జనరల్గా ప్రభుత్వ ఉత్తర్వులు పబ్లిక్ డాక్యుమెంట్స్. అది కూడా తీసుకొచ్చింది గుడ్ గవర్నెన్స్ ప్రాజెక్టులో భాగంగా చంద్రబాబు నాయుడు జీవోలన్నీ పబ్లిక్లో పెట్టాల్సిందే అని చెప్పి పెట్టించాడు. తర్వాత వీళ్ళు ఇద్దరు అంటే తండ్రి కొడుకులు అధికారంలో ఉన్న సమయంలో జీవోలని రహస్యంగా ఉంచేవాళ్ళు, మొత్తం సీక్రెట్గా ఉంచేవాళ్ళు. గతంలో అంటే అంతకు ముందర కాలంలో కొన్ని జీవోలు అంటే ఆర్థిక శాఖకు సంబంధించిన కొన్ని జీవోలు మాత్రమే రహస్యంగా ఉంచేవాళ్ళు. ఎందుకు అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు, వాటిని మిస్లీడ్ అంటే తప్పుగా అర్థం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆర్థిక పరమైన అంశాలు కొన్ని మాత్రమే ఆపేవాళ్ళు. రాజశేఖర రెడ్డి టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని జీవోలు ఆపటం మొదలుపెట్టారు. ఈ జీవో వచ్చిన తర్వాత కొంతకాలం దాన్ని దాచిపెట్టిన తర్వాత అందరికీ అర్థమైంది. మెల్లిగా అర్థమైన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ధార్మిక సంస్థలు రాజశేఖర రెడ్డి చేసిన ఈ పని మీద, రాజశేఖర రెడ్డి చేసిన ఈ పనిని తీవ్రంగా నిరసిస్తూ మొత్తం ఉద్యమం చేశారు. ఆ రోజుల్లో హిందువుల్లో చైతన్యం లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ పాలన ఉండేది. కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లింలని దగ్గరికి తీసుకోవాలి, ముస్లింలని ఓటు బ్యాంకుగా చూసుకోవాలి అనే పాలసీ కాంగ్రెస్ది. అందుకని ముస్లిం అపీజ్మెంట్ పాలసీ ఎక్కువ ఉండేది. అంటే ముస్లింలని జాగ్రత్త చూసుకోవాలి, అందుకని హిందువులకి కొంచెం కీడు జరిగినా కానీ ఇగ్నోర్ చేసేవాళ్ళు. అట్లా హిందువులు కూడా అట్లాగే భావనతోటి ఉండేవాళ్ళు, మనకెందుకులే గొడవలు అన్నట్టు. ఈ రోజున నరేంద్ర మోడీ వచ్చి ఆయన పరిపాలన చేస్తున్న ఈ టెన్యూర్లో హిందువులు అయ్యా మేము కూడా ఈ దేశం పౌరులం, మాకు కొన్ని హక్కులు ఉంటాయి, ముస్లింలకు మాత్రమే కాదు హక్కులు ఉండేది, మెజారిటీ అయిన మాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని గుర్తించి హిందువులు హక్కుల కోసం పోరాడుతున్న రోజు ఇప్పుడు చూస్తున్నాం. ఆ రోజు నా పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా హిందూ సంఘాలు ఏకమై ఉద్యమం చేసినాయి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా. అంత పెద్ద ఉద్యమం చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేశాడు తెలుసా? 2007 సంవత్సరం జూన్ 2వ తారీఖున ఒక జీవో రిలీజ్ చేశాడు. 746 జీవో నెంబర్ 746 రెవెన్యూ ఎండోమెంట్స్ టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని నుంచి 746 ఇంకొకటి 747 రెండు జీవోలు వచ్చినాయి. ఈ రెండు జీవోల్లో ఏంటి అంటే రెండు ఒకే రోజు వచ్చినాయి. 2007 సంవత్సరం జూన్ 2వ తారీఖున వచ్చింది. చూసుకోండి మీరు, జీఓఎంఎస్ నెంబర్ 746, 747. 746 ఏంటి అంటే 746 జీవోలో ఏమున్నది అంటే తిరుమల దివ్యక్షేత్రంగా గుర్తిస్తూ శేషాచలం పర్వత శ్రేణిలో ఉన్న 7 కొండల్ని మళ్ళీ వెంకటేశ్వర స్వామివే అని చెబుతూ ఇచ్చిన జీవో ఇది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి జీవోకి పునరుద్ధరిస్తూ మళ్ళీ జీవో ఇచ్చాడు. ఈ జీవో 746 జీవో 2007 సంవత్సరం జూన్ 2వ తారీఖున ఇచ్చిన ఈ జీవో ఇందులో రెస్టోర్ చేస్తూ, అంటే పాతది ఎట్లా ఉందో అట్లా రెస్టోర్ చేస్తూ 7 కొండల్ని మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఇస్తూ జీవో ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. ఎప్పుడు హిందువులందరూ ఉద్యమాలు చేసిన తర్వాత. ఈ 746 జీవోలో ఏమున్నది అంటే అలిపిరి, బాలపల్లి, చంద్రగిరి తదితర మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే ప్రాంతాలు, పవిత్ర తీర్థాలు, దేవస్థానం పరిధిలోని అన్ని ప్రాంతాలు ఈ దివ్యక్షేత్రంలో భాగంగా పరిగణించబడతాయి అని ఇచ్చాడు. 746 జీవో ఎందుకు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? మీ నాన్నని అడిగావా ఎప్పుడన్నా? 746 జీవోని ఎందుకు ఇచ్చావు? అంతకుముందు 2 సంవత్సరాల కిందట 338 జీవో ఇచ్చి హిందూ సంఘాలన్నీ తిరుగుబాటు చేస్తే
దాని దిద్దుబాటు చర్యగా ఇది ఇచ్చావు. ఈ జీవో పెట్టి ఏది 746 జీవోని పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దొంగ నాటకాలు ఆడుతున్నాడు. అంటే ఈ 746 జీవో ఎందుకు ఇచ్చావు? 338 జీవోకి కంటిన్యూస్ ఆ జీవో మీద హిందూ సంఘాలు ధర్మాగ్రహం వ్యక్తం చేస్తే నువ్వు దిద్దుబాటు చర్యగా ఇచ్చిన జీవో ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం హిందువులని మోసం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 746 జీవో గురించి చెప్తాడు. అసలు వెంకటేశ్వర స్వామికి 2 కొండల 7 కొండల అని చెప్పటానికి నువ్వెవడు, మీ నాన్నెవడు? వెంకటేశ్వర స్వామికి 2 కొండల 7 కొండల నువ్వెవడివి, మీ నాన్నెవరు? దేవదేవుడికి మొత్తం 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ నడుచుకుంటూ పోతారు భక్తులు. నువ్వు చెప్పేదేంటి? 7 కొండలు వెంకటేశ్వర స్వామికి అని చెప్పి మీ నాన్న జీవో ఇస్తే తప్ప మాకు తెలీదా? అంటే హీజ్ మిస్లీడింగ్ ఎంటైర్ థింగ్. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? అదే రోజున 747 జీవో ఇచ్చాడు. 747 జీవోలో ఏమున్నది అంటే దీన్ని 747 జీవోని ఏమంటారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాపగేషన్ ఆఫ్ అదర్ రిలీజియస్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఆర్ ప్రేయర్స్ ప్రొహిబిషన్ ఆర్డినెన్స్. ఈ జీవో ఆర్డినెన్స్ వస్తున్న తర్వాత ముందు జీవో ఇస్తారు, తర్వాత ఆర్డినెన్స్ చేస్తారు, తర్వాత చట్టంగా మారుస్తారు. అంటే నువ్వెవరికి చెప్పడానికి? నువ్వెందుకు చెప్తున్నావు? శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపులు, సీతారామచంద్ర స్వామి టెంపులు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, వీటిట్లోట వేరే మతాల వాళ్ళు వాళ్ళ మతాల ఆచారాలు ఇక్కడ చేయకుండా జీవో ఇచ్చాడు. వేరే మతాల వాళ్ళు టెంపుల్స్లో వేరే మతాల వాళ్ళు ఎందుకు వస్తారు? ఎప్పుడన్నా వచ్చారా? నువ్వు కదా, నీ హయాంలో కదా తిరుపతి కొండ మీద చర్చి కడదామని ప్లాన్ చేసింది. దానికి జీవో నెంబర్ 20 అని తీసుకొచ్చావు. తీసుకొస్తే ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆయన హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి ఆ జీవో 20 మీద చర్చిలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డబ్బులు, దేవాలయాలు కట్టే డబ్బులు, ఇవన్నీ జీవో 20 ద్వారా మసీదులకి చర్చిలకి ఇవ్వటానికి, మసీదులకు కూడా కాదు చర్చిలకి ఇవ్వటానికి జీవో నెంబర్ 20 తీసుకొస్తే దాని మీద వాళ్ళు పోరాటం చేశారు. పెద్ద పోరాటం చేస్తే కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు జీవో నెంబర్ 20ని క్యాన్సిల్ చేసింది. మా ధార్మిక సంస్థల డబ్బులు వేరే మతాలకి ఎట్లా ఇస్తామని అన్ని దారుణాలు చేసిన రాజశేఖర్ రెడ్డి ఈ 747 జీవో తీసుకొచ్చి వీళ్ళ మీద రిస్ట్రిక్షన్లు పెడుతున్నారు. వీళ్ళ మీద రిస్ట్రిక్షన్లు పెడుతూ ఉంటే ఆ తర్వాత 2009లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అంటే 746, 747 జీవోలు దేవుళ్ళని రిస్ట్రిక్ట్ చేసే విధంగా ఉన్నాయి. అర్థం చేసుకోండి మీరు. 746, 747 జీవోలు 2007 సంవత్సరం వచ్చిన జీవోలు దేవుళ్ళ కార్యక్రమాలని రిస్ట్రిక్ట్ చేయటానికి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవోలు. 746 ఏంటి? అంతకు ముందు చేసిన పాపాన్ని కడుక్కుంటూ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ 7 కొండలు స్వామివారికి అని ఇచ్చిన జీవో, 338 జీవో అని రద్దు చేసుకుంటూ ఇచ్చిన జీవో, ఆ పాపాన్ని కడుక్కుంటూ ఇచ్చిన జీవో. ఇంకొకటి 747 జీవో. 747 జీవో ఏంటి? మిగిలిన దేవస్థానాలు ఆ దేవుళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ మీ మత సంబంధమైన కార్యకలాపాలు అక్కడే చేయాలి. అంటే దుర్గగుడి ఉంది, దుర్గగుడిలో చేయాలి, కింద చేయకూడదా? కింద చేయటానికి నువ్వు అడ్డుకుంటావా? కృష్ణానది ఒడ్డున చేస్తారు, చేయనివ్వా? అట్లా రిస్ట్రిక్షన్ చేస్తూ దేవాలయాల కార్యకలాపాలని రిస్ట్రిక్ట్ చేస్తూ ఇచ్చిన జీవోలు ఇవి. రాజశేఖర రెడ్డి కుట్ర 338 జీవోతోటి ఆగలేదు.
ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఇచ్చిన 746, 747 జీవోలతో కూడా కొనసాగింది. అందుకని 2009లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? 746, 747 జీవోలని కూడా నేను రద్దు చేస్తాను నేను అధికారంలోకి వస్తే అని చెప్పాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసా? 746 జీవోని చూపిస్తున్నాడు. 746 జీవోలో ఏడుకొండలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినట్టు ఉంది కదా, అంటే ముందర చేసిన పాపాన్ని కడుక్కుంటూ 746 జీవో ఇచ్చాడు కదా. ఈ 746, 747 ఈ 2 జంట జీవోలని దేవుడి కార్యకలాపాలని రిస్ట్రిక్ట్ చేయటానికి ఇచ్చాడు కదా. చంద్రబాబు నాయుడు ఈ 2 జీవోలని రద్దు చేస్తాను అని చెబితే 746, 747 జీవోలని రద్దు చేస్తాను అని చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల్లో ఆయన ప్రచార సందర్భంగా చెబితే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? 746 అంటే ఏడుకొండలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన జీవోని చంద్రబాబు నాయుడు రద్దు చేస్తానన్నాడు అని ప్రచారం చేస్తున్నాడు. ఈ రోజున జనరేషన్ మారింది కదా. ఆ రోజు మా నాన్న చేసిన తప్పులు, మా నాన్న హిందూ ధర్మానికి చేసిన మొత్తం అంటే హిందూ ధర్మాన్ని లేకుండా చేద్దామని చేసిన ప్లాన్లు ఇవన్నీ అందరూ మర్చిపోయి ఉంటారు. నేను కొత్త కుట్రలు చేద్దామని చెప్పి అనుకుంటున్నాడా? 746 జీవో ఎందుకు ఇచ్చావు? 746 జీవో 338 జీవోకి కంటిన్యూషన్ ఇచ్చావు. దాని మీద మొత్తం ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే 746 జీవో ఇచ్చి 746, 747 ఈ 2 జీవోలు దేవుళ్ళ కార్యక్రమాలని దేవతా సంబంధమైన కార్యక్రమాలని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి. కాబట్టి 2 జీవోల్ని నేను రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడిని కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేసి చంద్రబాబు నాయుడు ఆ జీవోల్ని ఏడుకొండల జీవోని రద్దు చేస్తానన్నది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎంత దారుణమైన ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి 338 జీవో ఇస్తే చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. ఈ దరిద్రపు జీవోని ఉపసంహరించుకునే మంచి బుద్ధిని రాజశేఖర్ రెడ్డికి ప్రసాదించు. రాజశేఖర్ రెడ్డి కనుక ఆ జీవోను సవరిస్తే నేను అలిపిరి నుంచి నడుచుకుంటూ నడక మార్గంలో నీ దగ్గరికి నీ సన్నిధికి వస్తాను స్వామి అని మొక్కుకున్నాడు చంద్రబాబు నాయుడు. 338 జీవో రద్దయిన తర్వాత చంద్రబాబు నాయుడు కాలినడకన స్వామివారిని దర్శించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 746, 747 జీవోలు రిస్ట్రిక్ట్ చేసే విధంగా ఉంటే వాటిని నేను అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెబితే ఈ రోజున చరిత్ర అందరూ మర్చిపోయి ఉంటారని ఈ జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కల్తీ నెయ్యి తీసుకొచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలని కలుషితం చేసి దారుణమైన అతి నీచమైన కేవలం డబ్బుల కోసమే కాకుండా హైందవ ధర్మాన్ని కాలరాసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీద హిందువులందరూ వ్యతిరేకంగా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు మీద బురద జల్లటానికి జగన్మోహన్ రెడ్డి ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించడానికి చూస్తూ ఉన్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.